యోగ సాధకులకు, యోగాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ముక్కోటి ఏకాదశిని కూడా అంటారు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువు దక్షిణాయనంలో దీర్ఘ నిద్రలో ఉండి ఈరోజు ఆయన మేల్కొనే సమయం అని పురాణాలు చెప్తాయి. ముక్కోటి దేవతలంతా శ్రీమన్నారాయణుడు ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా, తమను చూస్తాడా, తమ యొక్క విన్నపాలు వింటాడా అని ఎదురు చూస్తుంటారు. ఈ రోజులు సకల దేవతలు, దేవేంద్రుడు, ఇంద్రాది ఎవరైనా సరే అందరూ ముక్కోటి దేవతలు, బ్రహ్మ సైతం పరమాత్ముని యొక్క కంటి చూపుల కోసరం తమను చూడాలి అని ఆయన్ని చూడాలని వీళ్ళు తహత. అలా ఆయన మేల్కొన్నప్పుడు ఆయన చూడడం ఎంత ఆనందం అనేది అంతా ఇంత కాదు. విన్నపాలు వినవలే వింత వింతలు, పన్నగపు దోమ తెర పైకెత్తవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు, పనగపు దోమ తెర పైకెత్తవేలయ్యా. ఓ ఆదిశేషుడా, తండ్రి, ప్రాణదాత, శ్వాసనే జీవితంగా చేసుకున్న పరమ భక్తుడు ఆదిశేషుడు. ఆయన యొక్క కుబుసం అంటే ఆయన కుబుసం సంవత్సరానికి ఒకసారి నగసర్పాలన్నీ కూడా కుబుసం విడుస్తుంటాయని చెప్పుకుంటుంటాం. ఇది ఆయనకి దొమ్మతెరయింది పరమాత్ముడికి. ఆ దోమతెరలో హాయిగా నిద్ర చేశాడు ఆయన. ఇప్పుడు అయ్యా మా విన్నపాలు, మా యొక్క భక్తిని తెలుసుకో, మేము నీ భక్తులము, నీ దాసులము, నీ ప్రేమకు మూర్తులము, మమ్మల్ని కరుణించి ఒక కనుచూపు అట్లా చూడవయ్య చాలు చాలు. 2 పిడికెళ్ళు అటుకులు తిని కుచేలుండి కోటీశ్వరుని చేసాం. మా కోట్లొద్దు, ధనమొద్దు, ఏమొద్దు, నీ తోడు నీడ ఉంటే చాలు. పరమాత్మ అందరూ కూడా భగవంతుడి దగ్గరికి చిరునవ్వుతో వెళ్ళి చిరునవ్వుతో ఉండాలి. ఎందుకంటే పరమాత్ముడు కళ్ళు తెరిచినప్పుడు తన భక్తులు, తన యొక్క అనుచరులు అందరూ కూడా చిరునవ్వుతో ఉంటే ఆయన పరవశించిపోతాడు. ఎందుకు? నా భక్తులుగా ఉండి కష్టాల్లో ఉంటారా, నా భక్తులుగా ఉండి బాధల్లో ఉంటారా? ఉండకూడదు. ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో ఆనందంతో నాకు కనపడాలి అని పరమాత్మ అనుకుంటాడు లోపల. కనుక మనం బాధపడుతూ దుఃఖపడుతూ ఏదో కోరికలు, ఆ కోరికలు పోయామనుకుంటే ఆయన ఇంకా నా భక్తులకి ఆనందం కలగలేదా, ప్రశాంతత రాలేదా, నేను ఇంతగా అనుగ్రహించినాని, సకల సుఖాలు అన్నీ ఇచ్చేసాని అని ఆయన అనుకుంటాడట. అందుకని ఈ ముక్కోటి ఏకాదశి రోజు అందరికి కూడా చిరునవ్వుతో, ప్రశాంతతతో, ఆనందంతో, పరిశుభ్రమైనటువంటి మనసుతో, అంటే ఏమి, పవిత్రమైనటువంటి దివ్య దేహంతో. దివ్య దేహం పవిత్రం ఎలా అవుతుంది? స్నానం చేస్తే, తల స్నానం చేసి అన్ని చేస్తే అవుతుంది. దివ్య దేహము అంటే వేరు, దేహి అంటే వేరు. దేహి అంటే లోపల ఉన్న ఆత్మ. ఆ ఆత్మకు ముందర 3 ఉంటాయి: అహము, మనసు, బుద్ధి. ఇవన్నీ తెరలుగా ఉన్నాయి. నాయన, ఈ 3 తెరలు తీసావంటే నేను నీకు దర్శనమిస్తాను అంటాడు శ్రీమన్నారాయణుడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, మమ్ము ఎడయకవయ్య కోనేటిరాయడ. పురుషోత్తముడు, పురుషులకు ఉత్తముడు పరమాత్మని కీర్తించి స్తుతించి స్తోత్రిస్తే ఈరోజు అందరికి కూడా ఆనందంగా జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుందని ఆప్తవాక్యం. కనుక అందరం కూడా పరమాత్ముని ఈ నేత్రాలు ఇచ్చింది ఆయనను, దివ్య శరీరాన్ని, దివ్య దేహాన్ని, సృష్టి అంతా నిండి ఉన్న ఆ పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడమే.
అంతకంటే మనకు మహాభాగ్యం ఇంకేమిటి లేదు. ఓం నమో నారాయణాయ. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు. అందరూ నవ్వుతుండండి. నవ్వినందువల్ల మనం పోయేది ఏం లేదు. ఎన్నన్నా లోపల ఉన్నాయి, కానీ మనం నవ్వుతూ కనబడితే పరమాత్మకు ఆనందం. పొడగట్టి మయ్యా మిమ్ము పురుషోత్తమా, కోరి మమ్ము ఏలినట్టి కులదైవమా, చాలా నేరిచి పెద్దలిచ్చిన నిదానమా, గారవించి దప్పి తీర్చు కాలమేఘమా, గారవించి దప్పి తీర్చు కాలమేఘమా, మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, ఎడయకవయ్య కోనేటి రాయడ, పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా, పురుషోత్తమా. పురుషోత్తముడు, పురుషోత్తముడు అంటే సకల జీవరాశులందు ఉన్నటువంటి ప్రాణస్వరూపుడు, సకల సృష్టికి ప్రాణం పోసి నడిపిస్తున్నటువంటి పురుషుడు. పురుషుడు అంటే పరమాత్మ. మనం ఇక్కడ లింగభేదం స్త్రీలు పురుషులు కాదు. పరమాత్ముడు అంటేనే పురుషుడు, పురుషుడు అంటేనే ఆత్మ లేక పరమాత్మ. ఈ ఆత్మతత్వం తెలుసుకుంటే మనమంతా ఆత్మజ్ఞానం కలిగిన వాళ్ళం కనుక మనమందరం కూడా ఆత్మస్వరూపులమని గుర్తుపెట్టుకోవాలి. పరమాత్ముడు వ్యాసభగవానుడు చెప్తారు, అందరూ ఆత్మస్వరూపులే, ఎందుకు మర్చిపోయారు? మీరు ఆత్మ అనేది మర్చిపోవడం వలన నీవు కష్టాలు, దుఃఖాలు, బాధలు అన్నీ అనిపిస్తున్నాయి. అవన్నీ అలా అనిపిస్తున్నాయి. లేదు, మీరు ఆత్మస్వరూపులు అనుకోండి, అవన్నీ పోతాయి. మీకు ఏ బాధలు, ఏ దుఃఖాలు కనపడవు. ఎందుకు? ఆత్మకు ఎటువంటి దుఃఖము, బాధ, కర్మ ఏమీ ఉండదు. సుఖ దుఃఖాలు ఉండవు, బాధలు ఉండవు. అంతేకాకుండా ఆత్మ నశించదు, శాశ్వతమైంది. శాశ్వతమైన దానికి దుఃఖం ఎందుకు ఉంటుంది, సుఖం ఎందుకు ఉంటుంది, బాధ ఎందుకు ఉంటుంది, భయం ఎందుకు ఉంటుంది? శాశ్వతమైనది ఆత్మ అయినప్పుడు, సనాతనమైనది అన్నప్పుడు ఎప్పుడూ ఉంటుంది. ఒకప్పుడు ఉండే వరకు లేకుండా పోవాలి కదా. కనుక అటువంటి ఆత్మస్వరూపం తెలుసుకున్నప్పుడు మనం ఆనందంగా ఉండాలి. పుట్టుట గిట్టుట జీవి యొక్క సహజ ధర్మం కనుక అందులో ఉన్న ఆత్మ మాత్రం శాశ్వతం అంటారు పరమాత్మ భగవద్గీతలో, సాంఖ్యయోగంలో. కనుక శాశ్వతమైన ఆత్మ నిప్పుచే కాలదు, నీటిలో తడవదు, వాయువు చేత ఏమీ పీడించబడదు, పంచభూతాలు ఏమి చేయలేదు. దాన్ని ఆత్మను పంచభూతాలు ఏమి చేయలేదు. ఎందుకంటే అది పరమాత్మకు చెందినది. నమో 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 నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం.